వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి టీజర్ వచ్చింది మామ. ట్రైలర్ కోసం టీజర్ వదిలారు మామ. అయితే మార్చ్ 19కి సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే బికాస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మన తమన్ గారు తీసుకున్నారు కదా, ఆయన కోసం ఒక రుచి చూపించడానికి ఏదో ఒక టీజర్ వదిలారని అనిపించింది నాకు. బికాజ్ మన పవన్ కళ్యాణ్ ఇందులో పెద్ద పవర్ఫుల్ కాప్ ఒక రూరల్ ప్రాంతానికి వచ్చిన సమస్యకి అక్కడ కాప్కి వెళ్ళిన ఆయన వాళ్ళ సమస్యను ఎలా తీర్చాడన్న పాయింట్ మీదే కనిపిస్తుంది సినిమా టీజర్ చూసిన తర్వాత. అయితే ఇందులో కౌబాయ్ గెటప్లో కనిపించారు మన పవర్ స్టార్ గారు. ఇందులో భగవద్గీత సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు. ఇది ఈసారి మీరు ఇందారనే భగవద్గీత, ఈసారి భగవద్గీత అని చెప్పి దాటి రావాలన్న సంథింగ్ డైలాగ్ ఇచ్చి కౌబాయ్ గెటప్లోనే ఉంది సినిమా మొత్తం, ఆ గుర్రం మీద కానీ అలా అనిపించింది. బట్ తమన్ బీజిఎంకి వస్తే బాగానే ఉంది. బట్ నాకైతే అప్పుడెప్పుడో రిలీజ్ చేసిన టీజర్, ఫస్ట్ టీజర్ అయితే ఏదో ఉందో ఆ టీజర్లో బీజిఎం అదిరిపోయింది. దీనికన్నా నాకు దేవిశ్రీ ప్రసాద్ గారి బీజిఎంఏ నచ్చింది యాజ్ ఆఫ్ నౌ టీజర్. మరి రేపు సినిమాలో మరి ఎవరిది బాగుంటుందో అనేది కంపేర్ చేసుకోవచ్చు. బికాజ్ టీజర్లో అల్టిమేట్ బీజిఎం ఇచ్చారు మన దేవిశ్రీ ప్రసాద్ గారు. తమన్ గారి బీజిఎం నాకు అంత అనిపించలేదు ఇప్పుడు వచ్చిన టీజర్లో. మరి రేపు ట్రైలర్లో ఎలా ఉంటుందో చూద్దాం, వెయిట్ అండ్ సీ. చూద్దాం ట్రైలర్ ఎప్పుడు అనేది మనకి ఇంకా డేట్ చెప్పలేదు. సినిమా డేట్ అయితే వచ్చింది, మేబీ నెక్స్ట్ వీక్ ఆర్ ఈ వీక్లో రిలీజ్ చేసేస్తారేమో చూద్దాం. హోప్ ఇది మామ ఉన్న అప్డేట్. నాకైతే ఇలా అనిపించింది, మరి మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దామా. ఉంటా, బాయ్.